పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కాడి నుంచి బిచ్చగాళ్ళ కాడి నుంచి శిల్పకళా మందిరం కాడి నుంచి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంత రోడ్డు మీద తీరుస్తా. అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి. ఆలగడ్డలో టీడీపీ పాలిటిక్స్ హాటుగా. అధినాయకత్వం జోక్యం చేసుకోదా? ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియకు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డికి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే భూమా నాగిరెడ్డికి చెందిన సన్నిహితులను దూరం చేసుకున్న అఖిలప్రియ సొంతంగా తన ఇమేజ్ను బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని ఏవి వర్గీయులు ఆరోపిస్తున్నారు. తన తండ్రికి అత్యంత సన్నిహితులైన ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ కక్ష కట్టినట్లు వ్యవహరించడంతో టీడీపీ శ్రేణులు కూడా ఒక రకంగా ఆందోళనకు లోనవుతున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి మధ్య పొరపచ్చాలు తలెత్తాయి. తన తండ్రి బినామీ ఆస్తులను ఏవి తమకు అప్పగించకుండా సొంతం చేసుకున్నారన్న అనుమానాలు అఖిలప్రియలో బలంగా కలిగాయి. అప్పటి నుంచి ఏవి సుబ్బారెడ్డి విషయంలో అఖిలప్రియతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒక రకంగా దూరంగానే ఉంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే వీరి మధ్య వైరం ఉంది. ఆలగడ్డ ఎమ్మెల్యే అయిన తర్వాత అఖిలప్రియ మరింత కక్ష సాధింపులకు దిగుతున్నారని ఏవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ పాదయాత్ర సందర్భంగా తనపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తాజాగా ఏవి సుబ్బారెడ్డి మున్సిపాలిటీ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారంటూ మున్సిపల్ అధికారులను పురమాయించి ఆ గోడను కూలదోయించడంలో విభేదాలు మరింత రచ్చకెక్కాయి. ఇదెక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మున్సిపల్ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించినందున అధికారులు చర్యలు తీసుకున్నారని అఖిలప్రియ వర్గం చెబుతుంది. అయితే ఈ గోడ కూల్చిన సందర్భంగా అఖిలప్రియపై ఏవి సుబ్బారెడ్డితో పాటు ఆయన కుమార్తెలు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఏవి సుబ్బారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కలిసి ఆలగడ్డలో జరుగుతున్న విషయాలను చెప్పాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అఖిలప్రియ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమేమి ఆరోపణలు వచ్చాయో నాయకత్వానికి వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారని తెలిసిందే. అయితే అఖిలప్రియ మాత్రం ఏవి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అంటున్నారు. దీంతో మరోసారి ఆలగడ్డ టీడీపీ పాలిటిక్స్ హాట్గా మారాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.